హాయ్, నేను మీ విజి ఫ్రమ్ తెలుగు వన్ USA. నా డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వచ్చానో. ఎస్, మీరు గెస్ట్ చేసిన కరెక్టే. నవరాత్రి సందర్భంగా మిత్ర USA వాళ్ళు దాండియా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు. స్ట్రైట్ 3 days అనేవి వీళ్ళు ప్రోగ్రామ్స్ అనేది ఆర్గనైజ్ చేస్తారు. Day 1 వచ్చేసి దాండియాతో స్టార్ట్ చేస్తారు. అండ్ Day 2 మార్నింగ్ పూజలు అండ్ ఈవినింగ్ వచ్చేసి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. 3rd day దుర్గా పూజతో ఎండ్ చేస్తారనమాట. అంతేకాకుండా ఇక్కడ ఒక సర్ప్రైజ్ మీకు. 3 days ఈవెంట్స్ కి మన తెలుగు వన్ విజి స్టూడియో అండ్ RV ప్రొడక్షన్స్ ఆర్ ద స్పాన్సర్స్. అలా చెప్పడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ US లో చాలా మందికి తెలుసు కాస్కో, టార్గెట్, ఇలా స్ప్రౌట్స్, ఇవన్నీ వెరీ వెరీ బిగ్ బ్రాండ్స్. ఇక్కడ ఆ బ్రాండ్స్ తో మేము కూడా స్పాన్సర్ చేస్తున్నాము తెలుగు వన్ విజి స్టూడియోస్ RV ప్రొడక్షన్ అని చెప్పుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. DJ సెటప్ అంతా జరుగుతోంది ఇక్కడ అండ్ మీరు చూపిస్తున్నాను మీకు. అండ్ అక్కడ స్టేజ్ మీద కూడా ఇలా దేవుళ్ళ విగ్రహాలు అన్నీ కూడా పెట్టి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. మీకు ఇవన్నీ కూడా చూపించడానికి మేము తొందరగా వచ్చి ఇవన్నీ కవర్ చేస్తున్నాం అనమాట. అసలు US లో ఎలా జరుగుతుంది ఏంటి మీకు చూపించాలని చెప్పి. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే స్టాల్స్ అన్నీ కూడా పెడతారు. కొన్ని జ్యువెలరీ స్టాల్స్ అండ్ ఫుడ్ కావాల్సినవన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట. సో వాళ్ళందరూ ఇలా సెటప్ చేసుకుంటున్నారు ముందే వచ్చి. సో మనకి ఇక్కడైతే ఫుల్, సో కొంచెం ఇంకా 7 అలా అయితే కనుక క్రౌడ్ ఫుల్గా వస్తుంది. అండ్ నైట్ 10 వరకు మనకి దాండి అనేది జరుగుతుంది. మీద అమ్మవారు విగ్రహాలు అవన్నీ కూడా అలా అరేంజ్ చేస్తున్నారు అనమాట. చూసారా ఎంత బాగున్నాయో. ఇదేంటంటే స్కూల్ అనమాట. స్కూల్లో ఈవెంట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రీలో కొంచెం సెటప్ చేస్తున్నారు అండ్ DJ సెటప్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ వీళ్ళందరూ ముందే వచ్చి ఇక్కడ అంతా అలా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో ఇలా డప్పు అంతా వాయిస్తారనమాట. వాయించి పూజ చేస్తారు ఫస్ట్. తర్వాత దాండియా స్టార్ట్ అయింది. సో లోపలికి వెళ్దామా, లెట్స్ గో. సో ఇది ఎంట్రన్స్, మనం లోపలికి వెళ్తున్నాము. సో ఆల్రెడీ స్లోగా క్రౌడ్ అనేది రావటం స్టార్ట్ అయింది. ఎంట్రన్స్లో ఇలా ఒక అమ్మవారి చిన్నగా విగ్రహం పెట్టారనమాట. ఇదేంటంటే బెంగాలీ వాళ్ళది ఇది, అందుకని చెప్పి వాళ్ళవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా ఎంటర్ అయిన వెంటనే ఒకసారి అలా ముందుకెళ్దాం. ఇక్కడ ఇలాగ ఫోటో సెక్షన్ అన్నీ చేసుకుంటారు ఆ ప్లేస్లో, అందుకని చెప్పి సపరేట్గా అక్కడ పెట్టారు. డప్పు అంతా వాయించి వీళ్ళు పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట. మీకు అన్ని రకాలు కూడా మేము మా తెలుగు వన్ ద్వారా చూపిస్తున్నాము, చూడండి. అండ్ విగ్రహాలన్నిటికీ కూడా పూజలు అవన్నీ చేస్తారు. పూజ చేయడానికి ఒక పూజారి వచ్చారు. అండ్ ఇది వచ్చేసి వెనకాల నేను చెప్పాను కదా, ఇలా ఫోటో సెషన్ కోసం ఇలా ఒక సపరేట్గా ఒకటి పెడతారు. సో అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫొటోస్ దిగడానికి ఈజీగా ఉంటుందని అలా అరేంజ్ చేశారనమాట. అండ్ ఫైనల్గా మన దాండియా అనేది స్టార్ట్ అయిపోయింది. అందరూ ఇంకా స్టార్ట్ చేశారు డ్యాన్స్ వేయడం స్లో అండ్ స్టడీలో. నేను ఏంటంటే ఫస్ట్ ఏ దాండియాకైనా కూడా ఫస్ట్ పిలుస్తారనమాట నన్ను. నేను స్టార్ట్ చేస్తాను, అందరినీ పుల్ చేస్తాను క్రౌడ్. సో ఏంటంటే ఇంకా అందరూ స్టార్ట్ చేస్తారు చేయడం. ఇప్పుడు అరౌండ్ ఏంటంటే 8 o'clock అయింది ఇక్కడ నైట్. సో 8-8:30కి అందరూ స్లోగా వస్తారనమాట. ఎందుకంటే ఫ్రైడే నైట్ ఇక్కడ, అందుకని చెప్పి ఫ్రైడే నైట్ కదా. సో ఎవ్రీవన్ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. నైట్ 10 వరకు ఉంటుంది ఈవెంట్. సో ఇంకా తెలిసిందే కదా, మన పాపం ఆడవాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటూ ఉంటారు, అబ్బాయిలు ఫోటోలు తీస్తూ ఉంటారు. అండ్ కొంతమంది పక్కకు తీసుకెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పాపలు అందరూ భలే డ్యాన్స్ చేస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా చేస్తారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. ఇక్కడ చెప్పాను కదా, ఏ ఈవెంట్స్ అయినా కూడా మేము ఇక్కడ ఇండియన్ ఈవెంట్స్ అస్సలు అయితే మిస్ అవ్వము. చూడండి ఎంత బాగుందో క్రౌడ్ అసలు. అండ్ ఈ విగ్రహాలు చూసారా, మళ్ళీ కూడా మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పి స్లోగా అలా ప్యాన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. ఈ విగ్రహాలు అన్నీ కూడా వీళ్ళు ఇండియా నుంచి తెప్పించారు. ఇది ఓవరాల్ క్రౌడ్ ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. లిమిట్ ఉంటుంది మనకి హాల్లో ఇంతమంది రావాలి అని. సో ఆ లిమిట్ అనేది క్రాస్ అయితే కనుక ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. యాక్చువల్గా టికెట్స్ అనేవి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈసారి. మనం అందరినీ కూడా ఈసారి బాగా అడ్వర్టైజ్మెంట్స్ అనేది కూడా మన సైడ్ నుంచి కూడా బాగా జరిపించాము. అందుకని చెప్పి టికెట్స్ అయిపోయాయి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చెప్పినట్టు మన తెలుగు వన్ విజి స్టూడియో అండ్ RV ప్రొడక్షన్స్ కూడా దీనికి స్పాన్సర్స్. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరు చూసారా ఇంకా వీడియోస్ ఫొటోస్ స్టార్ట్. వీళ్ళు ఆర్గనైజర్స్ అనమాట. సో వాళ్ళతో మనము మాట్లాడుతున్నాము. అండ్ డాన్సర్స్ స్టార్టెడ్. ఇంకా చాలా నైట్ ఆల్మోస్ట్ ఇంకా 9:45 10 అయిపోతుంది.
ఇంకా అంతని చెప్పి అందరూ ఫాస్ట్గా డాన్స్లు వేసి వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు. అండ్ మళ్ళీ ఒక్కసారి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మీకు ఒకసారి క్లోజ్గా నేను కూడా చూద్దాము అని చెప్పి స్టేజ్ ఎక్కి చూస్తున్నాను. సో చూసారు కదా మా దాండియా ఈవెంట్ యుఎస్లో ఎలా జరిగిందో ఏంటో, అందరూ ఎంత బాగా డాన్స్ చేశారో కదా. ఓకే, అండ్ ఈరోజు ఇది మా కవరేజ్. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు వన్. అండ్ దిస్ ఈజ్ యువర్ విజీ ఫ్రమ్ తెలుగు వన్ USA. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.